దోస్తులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు కోడిగుడ్ల కూర వండుతున్నా. అయితే ఈ కోడిగుడ్ల కూర ఎట్లా అంటే, మనం చదువుకున్న రోజులలో జల్దిన అయ్యేది. టక్కన 2 కోడిగుడ్లు కొట్టుకొని తిని ఉరికేది కాలేజీకి. ఇక మళ్ళీ కూడా అదే రోజులు గుర్తొస్తున్నాయి. ఇక్కడ శ్రీరామ్ బాయ్ ఉన్నాడు, అక్కడ రమేష్ ఉన్నాడు. అందరం కలిసి కోడిగుడ్ల కూర అనుకుంటున్నాం. స్పెషల్. ఓకే, పెట్టేసేగా. కొంచెం ఫ్రై అయిపోయింది. కొంచెం ఎక్కువ పెట్టాలి. ఆనియన్, మిర్చి ఇచ్చి ఇది అప్పుడేమో మన గిన్నెలు వేరే ఉండే, ఇప్పుడు ఇక అంతా నైస్ ఎల్లో వితౌట్ అనేది ఎల్లో ఉండదు. ఎల్లో లేనిది ఎల్లో లేనిది అసలు గుడ్డు టేస్ట్. వాటర్ టెక్నిక్, గుడ్ ప్రాక్టీస్. వా మలేషియా సూపర్. ఇప్పుడేమో అందరూ కొత్తగా కొత్తిమీర కడిగేసుకొని పచ్చి వేసుకుంటారు. అట్లా కాదు, వెనకట మా అమ్మమ్మ ఇగో ధనియాల పొడి వేసుకొని తింటే ఆ కోడిగుడ్ల కూర రుసే వేరుంటుంది. ఇక ఇదే ఎత్తున్నా మంచిగా ధనియాల పొడి మజాక దుమ్ము లేవాలి. వెనకట ఈ గసగసాలు ఇవన్నీ ఏం లేదు, ఒక ధనియాల పొడే మసాలా. దానిలో 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఇంకా చెక్క బిక్క వేసి గట్టిగా వెళ్తే అది గరం మసాలా. ఇప్పుడు పూటకో రకం దొరుకుతుంది. ఏం చేస్తాము?